ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను నాయన ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నా సొంత జ్ఞానం కాదు కానీ, నా సొంత తెలివి కాదు కానీ, కేవలం నీ కృపా కనికరమును బట్టి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను తండ్రి. నా నోటి ద్వారా నాయన నీవు ప్రేమించిన సంఘంతో నీవు మాట్లాడవలసిన మాటలను మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నాకు మీరుండి నన్ను శిలోచాటన మరుగుపరిచి మీరే నాకు సంఘంతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య శిలువ మ్రానుపై భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుచు ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. శత్రు సమూహము శిలువ చెందలే ఉండి కూడా ఆ శిలువ యొక్క భావాన్ని ఎరుగక, దాని అమూల్యతను గ్రహించక ఆ శిలువపై వేలాడుచున్నది యేసయ్య ఆయన రక్షకుడని, తమ పాపములను ఆయన తన స్వరక్తము చేత శుద్ధీకరించి రక్షించే పరిశుద్ధుడని వారు ఎరగక ఆయనను అపహసిస్తూనే ఉన్నారు. ఆయనను శిలువలో మేకులతో కొట్టినది చాలదన్నట్లుగా ఆయనను హేళన చేస్తూ, దూషిస్తూ, హింసకులుగా, దూషకులుగా, క్రూరులుగా, హంతకులుగా వివిధ మనస్తత్వములను ఆ గుంపు కనబరుస్తుండగా అట్టి మొండి హృదయాలను, వారి బండ బారిన మాటలను ఒకవైపు సహిస్తూనే ఆయన ఒక్కొక్క మాట మన ఆత్మీయ స్థితిని పెంపొందించే శక్తివంతమైన, అమూల్యమైన, ఆని ముత్యాల లాంటి శ్రేష్టమైన మాటలను పలుకుచున్నాడు. ఆ క్రమంలో పలికినదే ఈ మూడవ మాట కూడా. మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని తండ్రితో మాట్లాడాడు. రెండవ మాట పక్కన ఉన్న సిలువ వేయబడిన దొంగతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి తన వైపున, తన కుడి వైపున ఉన్న దొంగతో మాట్లాడడం చూస్తాం. ఇప్పుడు మూడవ మాట తన తల్లితో మాట్లాడుతున్నాడు. యేసు సిలువ చెంత ఆయన తల్లి అయిన మరియా, అక్కడ క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా, తల్లి సహోదరి, ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. యేసయ్య పెదవుల నుండి వస్తున్న ప్రతి మాటను తల్లి ఎంతో భక్తి శ్రద్ధలతో, భారంతో, వేదనతో వింటుంది. ఆమె సిలువకు సమీపంగా ఉన్నందున ఆయన అనుభవిస్తున్న భయంకరమైన యాతన ఆమె చూస్తూనే ఉంది. ఆయన కాళ్ళలో, చేతుల్లో దిగగొట్టబడిన ఆ మేకులు ఆ తల్లి హృదయంలో దిగబడినట్లుగా ఆమె భావిస్తుంది. ఆయన వీపును చీరిన కొరడ దెబ్బలు ఆ తల్లి హృదయాన్ని చీల్చినట్లుగా ఆమె వేదన పడుతుంది. ఆ సమయంలో ఆ తల్లి యొక్క హృదయ వేదన వర్ణనాతీతమని మనం చెప్పవచ్చు. అంతే కదా, ఈ లోకంలో రీతిగా చూస్తే ఒక తల్లి తన బిడ్డకి చిన్న హాని తలపెడితేనే ఆమె ఓర్చుకోలేదు, సహించలేదు. అట్లాంటిది తన కుమారుడు అంత వేదన అనుభవిస్తుంటే ఆమె హృదయ వేదన ఎంత బాధతో నిండిపోయిందో మనం గమనించవచ్చు. యేసయ్యకు శ్రమలు అనుభవించడం కొత్తేమీ కాదు. అలాగే తల్లి అయిన మరియకు కూడా శ్రమలు, వేదనలు తెలియనివి కావు. పెళ్లి కాకముందే తల్లి అయిందాము. ఈ లోకంలో ఎవరు గ్రహించగలరు ఆ దీన స్థితిని? కానీ మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూడండి, ఆమె ఒక మాట అంటుంది. దేవుడితో వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, లోక రక్షకుడు నీ గర్భంన ఉదయిస్తాడు అని ఆయన చెప్పినప్పుడు ఆమె మనలాంటి సాధారణ స్త్రీలైతే భయపడతాం కదా. కానీ ఆమె ఒక మాట అంటుంది ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నాను. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటుంది. ఎంత విధేయతో గమనించండి. దేవుని మాట నిరర్ధకం కాదు అనే సత్యాన్ని ఆమె గ్రహించి దేవుని మాటకు ఆమె లోబడినట్లుగా, దేవుని యొక్క సంకల్పానికి, దైవ చిత్త నెరవేర్పు కొరకు ఆమె కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనాల్లో చూస్తే ఇక్కడ సుమయోను అనే భక్తుడు యేసును గురించిన ఒక ప్రవచనం
వచనం చెప్తాడు. ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఇతను వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అని. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తన తల్లి అయిన మరియతో చెప్పడం మనం చూస్తాం. ఇది పాపుల రక్షకుడైన యేసుకు దైవ సంకల్పం ద్వారా జన్మనిచ్చిన తల్లి హృదయంలోని ప్రవచనం అండి. ఇది ఖడ్గమును గుర్చిన ప్రవచనం. అయితే తల్లి తప్పటడుగులు వేసుకుంటూ నడిచిన ఆ బాల యేసును ఆమె ఎంత అల్లారు ముద్దుగా పెంచిందో గుర్తు చేసుకుంటూ ఆ చిన్నారి పాదాలు ఇప్పుడు ఆ భయంకరమైన కొయ్యకు ఎలా మేకులతో సూదులతో బిగించబడినవో చూసి ఆ తల్లి హృదయము శోకంతో నిండిపోయింది. అయితే అంత బాధపడవలసిన అవసరము ఏంటి అని కూడా మనం అనుకోవచ్చు. యేసయ్య అంట దేవునితో సమానంగా ఉండగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మన కొరకు ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. అలాంటిది ఆయన ఇప్పుడు పరలోకమునకు భూమికి మధ్యలో వేలాడుచున్నాడు. ఆ తన కుమారుడు బండ్లకు పెడుతున్న ఆ బాధలకు సహించలేక కలత చెందుతున్నాడు. అప్పుడు ఆ తల్లి ఈయనను గురించిన కొన్ని ప్రవచనాలను ఆమె మనసులో నెమరు వేసుకొని ఉంటుంది. అవి కొన్ని జ్ఞాపకం చేసుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే దావీదు సింహాసనము ఇతనికి ఇయ్యబడును, ఇతని రాజ్యము అంతం లేనిదయ్యును అని చెప్పబడుతుంది. అలాగే మత్తయి సువార్తలో చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి ఈయనను యూదుల రాజని ఆరాధించి కానుకరించి వెళ్ళినట్లుగా చూస్తాం. అలాగే ఇందాక చెప్పినట్లు భక్తిపరుడు నీతిమంతుడైన సిమియోను కూడా ఏమంటాడు, నీవు అన్యజనులకు వెలుగై ఉన్నావు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకు లేచుటకు గుర్తు అని చెప్పడం జరుగుతుంది. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే యెరూషలేము విమోచకుడని ఈయనను గురించి అన్న ప్రవక్తిని చెప్పడం మనం చూస్తాం. మరి అలాగే 3వ అధ్యాయం మత్తయి సువార్త, అదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఈయనను గురించి చెప్తాడు. నాకంటే గొప్పవాడు నా వెనుక వచ్చుచున్నాడు, అతని చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను అని చెప్పి యేసయ్య గురించి ప్రవచించడం మనం చూస్తాం. అలాగే మత్తయి సువార్త 21లో చూస్తే మట్టలాదివారం రోజున ఈయనను గురించి జన సమూహం అందరూ కూడా కూడి హోసన్నా జయము జయము అని చెప్పి స్తుతిగానాలు ఆలపించడం మనం చూస్తాం. మరి ఈయనను గురించి ఇన్ని ప్రవచనాలు, ఇంత అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి కదా, మరి ఏంటి అన్యాయము, ఏమిటి విచిత్రము, నా కుమారుడు ఇలా ఈ వేదనకి గురవాల్సిన పరిస్థితి ఏంటి అని ఆమె బాధపడుతుంది. ఈ వేదన భర్తతో పంచుతున్నామంటే మనకి చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యేసయ్య మరణించే సమయానికి ఆయన మరియకి తన భర్త యోసేపు మరణించాడు. అప్పటికి ఆమె విధవరాలుగా ఒంటరిగా శిలువ చెంత కుమారుని కొరకు నిలబడి ఉంది. ఇక కుమారుడైన యేసయ్య కూడా చనిపోతే ఆమెకు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే, ఆమె అనాథగా ఉండవలసిందే. అక్కడ ఈ తల్లితో పాటు శిష్యుడైన యోహాను తప్ప శిష్యులు కానీ మిగతా శిష్యులు 12 మందిలో ఒక యోహాను తప్ప మిగతా శిష్యులు ఎవరు కానీ ఆయన రొట్టెలు పంచగా తిన్నవారు కానీ ఆయన స్వస్థపరచగా శుద్ధులైన వారు కానీ ఆయనను గృహంలో చేర్చుకొని దీవించబడిన వారు కానీ ఎవరు ఆ శిలువకు దగ్గరగా లేరు. తల్లి మాత్రమే ఆ శిలువకు సమీపముగా ఉంది. ఇంత ఘోరము తన కళ్ళ ముందే జరుగుతున్నా, తన కుమారుడు తన కళ్ళ ముందే చిత్రవదకు గురవుతున్నా ఆమె నోరు తెరిచి ఒక్క మాట కూడా అన్నట్టు మనకి సువార్తలలో ఎక్కడ ప్రస్తావనకు రాదండి. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ తల్లితో పాటు యోహాను కూడా ఉన్నాడు. యోహాను దాదాపు 3.5 సంవత్సరములు యేసయ్యతో సేవలో పాల్గొందిన ఆయన శిలువకు దగ్గరగా ఉండి యేసయ్య పొందుతున్న మహావేదనను చూస్తున్నాడు. కానీ మిగిలిన శిష్యులు ఎవరు అక్కడ లేరు. ఇక్కడ తల్లి అయిన మరియ, శిష్యుడైన యోహాను, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ వాక్యంలో మనం లోతుగా చూస్తే స్త్రీలు విషయం మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ స్త్రీల గుంపు ఎక్కువగా ఉంది. స్త్రీలు ఎవరు కూడా ప్రభువును నిందించినట్టు
ఇక్కడ స్త్రీల పరిచర్యను కూడా మనం కొంత గుర్తు చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూస్తే స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో, అక్కడ కొంతమంది పేర్లు కూడా ఇవ్వబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభువుకు ఉపచారం చేయడం మనం చూస్తాము. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 19వ వచనంలో చూడండి, పిలాతు భార్య యేసును నీతిమంతుడని సంబోధించి ఆయన యొక్క నిర్దోషత్వమును గురించి తన భర్తకు హెచ్చరించడం మనం చూస్తాం. ఇప్పుడున్న సమాజంలో కుటుంబాన్ని, భర్తని, పిల్లల్ని నీతిని బట్టి మనం హెచ్చరిస్తున్నామా? ఇది మనం పరీక్షించుకోవాలి. ఆనాడు పిలాతు ఆయన ఒక శిక్ష వేయాలన్నా, శిక్షని రద్దు చేయాలన్నా ఆయన అర్హత కలిగిన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా తన భార్య ఏమంటుంది, యేసయ్య నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు నీవు అని చెప్పి తన భర్తను హెచ్చరించడం చూస్తాం. అలాగే ఇంకొక స్త్రీ గురించి చెప్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3 నుండి 7 వచనాల్లో చూడండి, ఇంకొక స్త్రీ ఆయన మరణమును గుర్తు చేస్తూ అచ్చజటామాంసి అత్తరుతో ఆయనను అభిషేకించడం చూస్తాము. ఎంతో విలువైన అత్తరు, అచ్చజటామాంసి అత్తరు. అప్పుడు అక్కడ యూద స్త్రీలు అత్తరు అంటే వారికి ఎంతో ఇష్టము, ప్రియమైనది. అలాంటి విలువ గల అత్తరును ఆయన పాదముల వద్ద ఆమె పోయడం మనం చూస్తాం. అలాగే స్త్రీలందరూ కూడా అక్కడ సిలువకు సమీపంగా ఉన్నారు. ఎందరో స్త్రీలు యేసును గూర్చి రొమ్ము కొట్టుకొనుచు బాధపడడం, ఆయనను వెంబడించడం మనం చూస్తాము. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యేసయ్య సమాధి యొద్దకు చేరి పునరుద్ధానుడైన యేసును మొదటగా చూడాలని వెతకాలని వెళ్ళింది కూడా స్త్రీలే. పునరుద్ధాన వర్తమానము తన శిష్యులకు పంపబడింది కూడా స్త్రీ ద్వారా. ఇలా అనేక విషయాలలో స్త్రీ తన పాత్రను నిర్వర్తించింది. కానీ సిలువకు సమీపంగా ఉన్నప్పటికీ యేసయ్య యొక్క అవమానకరమైన, క్రూరమైన మరణంలో మాత్రం ఆమె పాలు పొందలేదు. శరీర రీతిగా స్త్రీ ఎంత బలహీనమైనదో ప్రేమలో ఆమె అంత బలమైనదని మనం చెప్పవచ్చు. శిష్యులు ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ స్త్రీలు మాత్రం సిలువ వరకు ఆయనను వెంబడించడం చూస్తాం. వారంతా స్త్రీలందరూ ఆయనను వెంబడించారంటే వాళ్ళకేదో అధికారం ఉంది, వాళ్ళలో ఆఫీసర్స్ కాదు, వాళ్ళంతా అబలలే, అంటే గృహిణులు, ఇంట్లో పని చేసుకునే వారే. అయినా కూడా వారు బలవంతులని రుజువు చేశారు. అందరూ భయపడి పారిపోయారు. మేము ఆయన వెంట వెళ్తే ఏ శిక్షకు మేము పాత్రలం కావాల్సి వస్తుందో అని చెప్పి అంత దగ్గరగా ఉండి ఆయనతో సహవాసం చేసిన శిష్యులు కూడా ఆయన చేయి వదిలిపెట్టారు. కానీ అక్కడ ఆయన బోధలు విన్న స్త్రీలు కొంతమంది ఆయనను వెంబడించడం, ఇది మనము ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇలాంటి స్త్రీలను మనము గమనిస్తే మన జీవితాల్లో కూడా మనం చేయవలసిన పనులు మనకి జ్ఞప్తికి వస్తాయి. ఇంకొక మాట మనం చూస్తే, ఇప్పుడు యేసయ్య సిలువలో ఆయన శ్రమలో ఉన్నా కూడా అమ్మ అనే ఒక పిలిచి తల్లిని, పక్కనే ఉన్న తల్లిని చూసి అంటాడు కదా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసయ్యకు చెప్తారు. యోహానుకు చెప్పడం మనం చూస్తాము. ఆయన అంత శ్రమలో ఉన్నా, అంత భయంకరమైన వేదన అనుభవిస్తున్నా కూడా ఆయన తన శారీరకమైన తల్లిని మర్చిపోలేదని మనం గమనించాలి. మనకు ఏదైనా దెబ్బ తగలగానే, ఏదైనా దారిలో వెళ్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకున్నా, ఒక రాయి తగిలినా వెంటనే మన నోటి నుండి అమ్మ అనే మాట వస్తుంది కదా. అమ్మ అనే మాట ఎంత కమనీయమైనదో. అమ్మ గురించి 2 మాటలు నేను చెప్తాను. అమ్మ అనురాగానికి, ఆప్యాయతకు మరో పేరు. నీ ఆకలిని చూసేది అమ్మ, నీవు కలత చెంది కన్నీరు కారిస్తే ఓదార్చేది అమ్మ, నీవు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు నీకు కంటికి రెప్పలా కాచి కాపాడేది అమ్మ, నీకు సమయానుకూలంగా పరిచర్య చేసేది అమ్మ, నీవు విసర్జించిన మలమూత్రాలను శుభ్రం చేసి నిన్ను ఆరోగ్యంగా ఉంచేది అమ్మ, నీ కొరకు ప్రార్థించేది, నిన్ను దేవుని సన్నిధిలో తెచ్చేది కూడా అమ్మ. సో దేవుడంతా మన ప్రతి ఇంట్లో ఆయన ఉండలేక ప్రతి ఇంటికి ఒక అమ్మని ఇచ్చాడని నార్మల్ జనరల్గా చెప్తుంటారు.
ఆయన స్వరూపం అన్నది తల్లి. మనకు తల్లి ఉంది అంటే మనం అదృష్టవంతులు. సో అట్లాంటి తల్లిని తండ్రిని ఎవరూ కూడా అశ్రద్ధ చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాను. లోక రక్షకుడు సర్వమానవాళి పాప పరిహారకుడైన యేసయ్య తన తల్లికి కూడా ఇప్పుడు రక్షకుడు సంరక్షకుడై ఉన్నాడు. ఆయన దేవుడు పంపిన పనే కాదు, ఈ లోకంలో ఉన్నంతసేపు ఆయన తల్లి పట్ల బాధ్యతను కూడా మరవలేదు. ఆయన అన్ని విషయములలో పరిపూర్ణుడిగా ఉన్నట్టు మనం చూస్తాం. కానీ ఈ లోకంలో తల్లిదండ్రుల పట్ల కొందరు బాధ్యత మరచి ప్రవర్తిస్తుంటారు. అయితే తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండి ప్రేమ విధేయత కలిగిన పిల్లల పరిస్థితి ఏమిటి, అవిధేయులై తిరుగుబాటు చేయ పిల్లల పరిస్థితి ఏంటో అనేది మనం బైబిల్లో కొన్ని విషయాలను ధ్యానిద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుడైన యెహోవా అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుల వగున నీ తల్లిని సన్మానించు. మనం దీర్ఘాయుష్మంతులం కావాలంటే మన తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇంకొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే 1 నుండి 3 వచనాల్లో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ ఆజ్ఞను నిర్వర్తిస్తే నేను ఈ వాగ్దానం చేస్తున్నాను దేనికి లేదు. కానీ ఇది మాత్రం మనకి ఆజ్ఞలలో తల్లిదండ్రులని సన్మానించు అనేది ఒక ఆజ్ఞ. దీనితో పాటు మనం ఆ పని చేస్తే మనకి ఏ మేలు కలుగుతుంది అనేది కూడా ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానింపు అంటున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తల్లిని సన్మానింపు అంటున్నాడు. అయితే తల్లిదండ్రులకు అవిధేయులై ఉండుట అనేది రాకడ గుర్తులలో ఒకటి అని మనం చెప్పవచ్చు. కనుక తల్లిదండ్రుల పట్ల అవిధేయులై ఉండగా యేసయ్య బోధలను ఆయన చూపిన మాదిరిని మీరు కలిగి జీవించగలరని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ఇకపోతే ఇదిగో నీ తల్లి అని యోహానుకే ఎందుకు అప్పగించాడు అనే మాటని మనం చూద్దాము. యోహానుకు ఈ బాధ్యత అప్పగించడంలో యేసయ్య యొక్క వివేకం బయటపడుతుంది. ఆయన యోహాను మీద ఆయనకున్న నమ్మకము మనకు కనపడుచున్నది. మనము ఇందాక మొదటి బైబిల్ పాఠం చూసాం కదా, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని. ఇవన్నీ ఎలా అంటే ఆయన దేవుడు చెప్తున్నాడు యేసయ్య గురించి. ఇక్కడ నా సేవకుడు అనే మాట ఎవరిని బట్టి అనబడుతుంది? దేవుడు యేసయ్యని అంటున్నాడు. ఆయన వివేకము కలిగి ప్రవర్తిస్తాడట, ప్రసిద్ధుడై హెచ్చింపబడి మహాగణుడిగా ఎంచబడతాడు. దేనిని బట్టి? ఆయన యొక్క వివేకాన్ని బట్టి. ఇక్కడ యేసయ్య యోహానుని ఎంచుకున్నాడు. యోహాను అయితేనే తన తల్లి బాధ్యత కరెక్ట్గా నిర్వర్తిస్తాడని చెప్పి యేసయ్య యోహానుని ఎంచుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసయ్యతో తల్లి అయిన మరియ తప్ప ఇంతకాలం ఆయనతో ప్రయాణించిన వారు లేరు. ఆయన 33 సంవత్సరాలలో ఎక్కువ కాలము తల్లితోనే అనుభవం. ఆ తర్వాత చూస్తే అలాంటి తల్లిని ఇక్కడ అప్పచెప్పాలంటే యోహాను తప్ప తగిన వాళ్ళు ఎవరు ఆయనకు కనబడలేదు. యోహాను మహాజ్ఞాని, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకున్నవాడు. కాబట్టి ఈ ఇద్దరి క్షేమాన్ని యేసయ్య కోరుకుంటున్నాడు. ఇప్పుడు యోహాను యేసయ్య యొక్క బాధ్యతను తీసుకుంటున్నాడు. అంటే యేసయ్య విడిచిపెట్టబోతున్న తల్లిని ఇది నా బాధ్యత ఇక మీదట అని చెప్పి యోహాను యేసయ్య యొక్క బాధ్యతను తీసుకోవడం మనం చూస్తాం. మరి ప్రియమైన వారులారా, మీ వ్యక్తిగత జీవితాలలో యేసయ్య స్థానాన్ని మీరు తీసుకోవడానికి లేదా
సేవలో ఇంకా పరిచర్యలో ఆయా స్థానాలలో మీరు ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా పరీక్షించుకోండి. యూదుల రక్షణ కొరకు ఎస్తేరు రాణి అయింది. లోకాన్ని రక్షించడానికి యేసయ్య లోక రక్షకుడిగా ఉదయించాడు. అలాగే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించడానికి, కానానుకు నడిపించడానికి మోషే అహరోనులు నాయకులయ్యారు. నినీవే పట్టణ వాసుల రక్షణ కొరకు యోనా బోధకుడయ్యాడు. అలాగే సిలువను గురించిన వార్తను ప్రకటించడానికి పౌలు అపోస్తలుడైనాడు. మరి ఇప్పుడు తల్లి అయిన మరియకు యోహాను సంరక్షకుడిగా ఉంటున్నాడు. మరి నీ స్థానం ఏంటి? ఈ మూడవ మాటలు మనం ఆత్మీయ భావాన్ని గ్రహిస్తే ఇక్కడ మూడే పదాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. తల్లి, యోహాను, ఇల్లు. ఇక్కడ తల్లి అంటే మన ఆత్మీయ భావంలో మనం గమనించినట్లయితే విశ్వాసులకు తల్లి ఎవరు? క్రైస్తవ సంఘమే. ఇక్కడ తల్లి అంటే ఆయన శారీరక తల్లి మాత్రమే కాదు, క్రైస్తవ సంఘం. ఆయన విడిచిపెట్టబోయేది ఈ సంఘాన్ని. అలాగే యోహాను అనగా కృపావరం, అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనం భావించవచ్చు. ఇక్కడ ఇల్లు అనగా మన గమ్య స్థానం, అదే పరలోకం. కాబట్టి తల్లి సంఘానికి గుర్తుగాను, కృపావరం అనే భావం గల పేరున్న యోహాను పరిశుద్ధాత్మకు గుర్తుగాను ప్రభు అయిన యేసుక్రీస్తు పైకెత్తబడదు కనుక భూమి మీద ఉన్న సంఘమును పోషించి సంరక్షించుటకు అవసరమైన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడని, సంఘము ఆయన సంరక్షణలో ఎదుగునట్లు నిర్ణయించి ఏర్పరచబడింది. కనుక ఈ ఆత్మీయ అనుభవం మనందరిలో జరుగునట్లు పరిశుద్ధాత్ముడే మనలో కార్యం చేయగా.